సో ఇప్పుడైతే మీకు మా ఇల్లు ఎలా ముస్తాబైందో చూపిస్తాను. మా పిన్ని బాబాయ్ వచ్చారు అని చెప్పాను కదండి లాస్ట్ టైం. ఎవరు చూపించండి అన్నారు. మనం పుట్టిన వెంటనే పాజిటివ్ యాటిట్యూడ్ వాళ్ళకి ఇవ్వాలి. సీమంతం కూడా అంతే. సో ఫైనల్ గా అయితే ఫ్రైడే ఈవినింగ్ అనమాట. రేపైతే మా ఇంట్లో ఒక చిన్న ఈవెంట్ ఉందండి. మా కజిన్ అని చెప్తున్నాను కదా, తన సీమంతం అయితే ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము. అంతా వాళ్ళే చేస్తున్నారు, జస్ట్ నేను హోస్ట్ చేస్తున్నాను అంతే అనమాట. సో రేపటి కోసం అయితే ప్రిపరేషన్ వర్క్స్ మొదలవుతాయండి. ఇంకో 2 hours లో డెకరేషన్ టీం వచ్చి వాళ్ళు డెకరేషన్ చేసుకుంటారనమాట. నేను వాళ్ళకైతే సింపుల్గా ఒక డిన్నర్ చేయబోతున్నాను. దానికైతే చాప్ చేసేస్తాను. సో వాళ్ళు వచ్చే టైంకి మనం రెడీగా ఉన్నాం అనుకోండి, అక్కడ అసలు వాళ్ళు చేసేది ఏంటి, మనకి ఏమైనా చిన్న ఏమైనా చేంజెస్ కావాలన్నా మనం అక్కడ కూర్చొని దగ్గరుండి చేయించుకోవచ్చు. ఆఫీస్ అయిపోగానే మేము ముగ్గురు తినేసాము. సో వాళ్ళ వరకే చిన్నగా టొమాటో రైస్ చేస్తున్నాను అనమాట. సో డెకరేషన్ కూడా నువ్వే ఫంక్షన్స్ చేస్తావు కదా సంధ్య, నువ్వే చూడు ఎలా చేస్తే బాగుంటుందో అని చెప్పారనమాట. దట్టు మా కజిన్ కూడా తెలియకుండా సర్ప్రైజ్ కదా, వాళ్ళు ఏమైనా చెప్తే మనకు అర్థమైపోతాయి అని చెప్పి నువ్వే చూడని వదిలేశారు. సో నేను ఏంటి అంటే సీమంతం కాబట్టి నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్లో కృష్ణుడు ఉండాలి, మన చిలకలు ఇలాంటివన్నీ ఉండాలి, పచ్చదోరణం కట్టినట్టు, పందిరు ఉన్నట్టు, ఇలా మన ఊరిలో చేసుకున్నట్టు ఉండాలి అని అనుకున్నాను అనమాట. ఈవెన్ నాకు కొండపల్లి బొమ్మలు కూడా కావాలి, అలాగే ఇత్తడి చెంబలు నిండా పువ్వులు పెడుతున్నారు, అలాంటివన్నీ నాకు కావాలి అని ఉంది. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్ నేను డెకరేషన్ వాళ్ళకి చెప్పాను. వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా చేస్తారో చూద్దాం. మనందరం కూడా మన కల్చర్ని, మన ట్రెడిషన్ని చాలా డీప్గా లవ్ చేస్తామండి. ప్రతి పండుగ, ప్రతి ఈవెంట్ ఏదైనా సరే చాలా ఎక్సైట్మెంట్తో చేసుకుంటాం కదా మనం. అది సీమంతమైనా, పెళ్ళైనా, బారసాలైనా, గ్రూప్ రైస్ అయినా, ఏదైనా సరే మన సనాతన ధర్మం ఫాలో అవుతూ చేసుకుంటాం. కానీ ఒక్క విషయం నన్ను ఎప్పుడు బోదర్ చేస్తూ ఉంటుందండి. కల్చర్ అండ్ ట్రెడిషన్ వచ్చేటప్పుడు మనం ప్రతి రూల్ ఫాలో అవుతాం, బట్ ప్రొటెక్షన్ విషయానికి వచ్చినా, మన లైఫ్ ని మనం సెక్యూర్ చేసుకుందాం అనుకున్నా మనం అంత సీరియస్ గా తీసుకో. అదే నన్ను ఎప్పుడు బాధిస్తూ ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, లైఫ్ ని సెక్యూర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని. ఎందుకంటే మనకి రేపు ఏం జరుగుతుందో మన లైఫ్ లో మనకు తెలియదు. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ లో మనకి ఏమైనా అయితే టర్మ్ ఇన్సూరెన్స్ మన ఫ్యామిలీని ఫైనాన్షియల్ గా సెక్యూర్ చేస్తుంది. ఈ రోజు మనం తీసుకున్న చిన్న డెసిషన్స్ రేపు పెద్ద ప్రాబ్లమ్స్ నుంచి మనం సేవ్ చేస్తాయి. ఎగ్జాక్ట్లీ. కేవలం 400 నుంచి 500 రూపాయలు ప్రతి నెల కడితే చాలు, మీ ప్రియమైన వారి ఫ్యూచర్ ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటుంది. అండ్ కవరేజ్ కూడా కోట్లలో ఉంటుంది. ప్లస్ చిన్న వయసులో తీసుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ప్రీమియం చాలా తక్కువ ఉంటుంది అండ్ అది లైఫ్ అంతా లాక్ అయి ఉంటుంది. ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాం, కానీ రేపటి కోసం ప్రిపేర్ అవడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మాకు ఈ విషయం చాలా లేట్ గా అర్థమైంది. లైఫ్ లో కొన్ని ఫేసెస్ వస్తాయి, ఇప్పుడు దీని రియల్ వాల్యూ ఏంటో మనకు తెలుస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్, క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్, ఇన్కమ్ బెనిఫిట్ అండ్ యాక్సిడెంటల్ డిజేబిలిటీ బెనిఫిట్ లాంటి ఎక్స్ట్రా రైడర్స్ యాడ్ చేసుకుంటే మంచిది. ఈ రైడర్స్ వల్ల ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ జరిగితే మీకు కానీ మీ నామినీకి కానీ అడిషనల్ లంసమ్ అమౌంట్ ఇస్తారు. మనందరం ఫ్యూచర్ గురించి వరీ అవుతాం, బట్ తెలివైన వాళ్ళు ఫ్యూచర్ కోసం ఈ రోజే రైట్ స్టెప్స్ తీసుకుంటారు. అందుకే నేను డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చాను. అది క్లిక్ చేసి మీరు ట్రస్టెడ్ పార్ట్నర్స్ నుంచి ప్లాన్స్ కంపేర్ చేసి ఒక బెస్ట్ ప్లాన్ చూస్ చేసుకుని అప్ టు 15% ఆన్లైన్ డిస్కౌంట్ పొందొచ్చు. ఒక బెస్ట్ టర్మ్ ప్లాన్ తీసుకుని మీ ఫ్యామిలీని ఫైనాన్షియల్ గా సెక్యూర్ చేసుకోండి. మన ఫ్యామిలీని ఖచ్చితంగా సెక్యూర్ చేసుకోవాలి అండ్ అది మన బాధ్యత. డిలే చేయకుండా ఇప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. లింక్ ఇప్పుడే చెక్ చేయండి. హాల్లో డెకరేషన్ వాళ్ళు అయితే డెకరేషన్ చేస్తున్నారు. వాళ్ళు కొంచెం ట్రావెల్ చేసి వచ్చారండి. క్లైమేట్ వచ్చి కొంచెం చల్లగా ఉంది కదా, వాళ్ళకి వేడి టీ ఇద్దాం. ఎవరైనా గెస్టులు టీ అడిగారంటే నాకు కొంచెం గుండెలో రాయి పడిపోద్ది అనమాట. ఎందుకంటే నేను తాగను కాబట్టి నాకు టేస్ట్ తెలీదు. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వస్తుంది. ఓ నైస్ అండి, సగం లుక్ వచ్చింది. టీ తీసుకోండి. బాగుందండి, బాగా చేస్తున్నారు. సో ఎలిఫెంట్స్ వచ్చి ఇక్కడ హ్యాంగింగ్స్ వస్తాయి కదండి, సీలింగ్స్ ఏమో అంటుకోకండి, మనకి ఏమంటుకో. మధ్యలో ప్యారెట్స్ వస్తాయి, కృష్ణుడి బొమ్మ వస్తుంది, మధ్యలో ముందుకు పందిరి వస్తుంది. సో దానికి అటాచ్ అయ్యి ఉంటుంది. నైస్ బాహుబలి రేంజ్ లో ఉందండి సెట్. భలే ఉంది అసలు, చాలా బాగుంది. మొత్తం ఏంటి ఇంత సరంజామా తీసుకొచ్చారు అసలు. ఉబ్బో అసలు చాలా సాటిస్ఫైడ్ అండి. మొత్తం ఎప్పుడవుతుందని వెయిట్ చేస్తున్నాను. డిన్నర్ చేసేయచ్చు కదా, డిన్నర్ చేసి స్టార్ట్ చేసుకోవచ్చు కదా. యా చిన్న పులావ్ చేశాను. అయ్యో ఏం కాదు, కొంచెం ఎనర్జెటిక్ గా చేసుకోవచ్చు. షూర్ అండి, మిమ్మల్ని ఎక్కువ నేను డిస్టర్బ్ చేయను. మీరు క్యారీ ఆన్, నా పని నేను చేసుకుంటాను. యా ఫైనల్ గా అంతా అయ్యాక చూపిద్దాం మన వాళ్ళకి. సుష్మిత గారు వాళ్ళు అక్కడ డెకరేషన్ చేస్తున్నారు కదండి. నేను చాలా సింపుల్ మీల్ చేస్తాను. వాళ్ళు ఎక్స్ట్రీమ్లీ బిజీ ఉన్నాను ఫ్రైడే. అస్సలు ఓపిక లేదనమాట. దట్టు రేపు సీమంతం కాబట్టి ఇంకా నాన్ వెజ్ ఏం వండకూడదని చెప్పి చాలా సింపుల్గా 1 pot ఇలా ఎప్పుడు చేయను, టమాటో రైస్ అడ్జస్ట్ చేసేస్తున్నాను అనమాట. చూసారు కదా, నాకు ఇలాంటి డేస్ ఉంటాయి అనమాట. సంధ్య గారి ఇంటికి వెళ్తామంటే పీతలు రొయ్యలు ఏం చేస్తారు అని చెప్పి ఆవిడ చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉండుంటారు. నేను చూస్తే సింపుల్గా చేశాను, బట్ దట్స్ ఫైన్. ఆవిడ నన్ను అర్థం చేసుకుంటారు. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. నేను చూసారు కదా, నైట్ అయితే 2 o'clock అయిపోయింది అనమాట. డెకరేషన్ వాళ్ళు వెళ్ళేటప్పటికి పొద్దున్న లేసి కొంచెంగా కుకింగ్ చేశాను. పిన్ని చేసుకొచ్చింది అనమాట అన్నీ కూడా. సో ఇప్పుడైతే మీకు మా ఇల్లు ఎలా ముస్తాబైందో చూపిస్తాను. మా కజిన్ పేరు ధనుష సీమంతం కదా. సో ఫ్రంట్లో వెల్కమ్ బోర్డు ఇలా అరేంజ్ చేశాను అనమాట.
చాలా బాగుంది కదా, రెడ్ కలర్ వైట్ కలర్తో. నాకు ట్రెడిషనల్గా కావాలండి, మన ఊరిలో చేసుకుంటే పచ్చ పందిర్లు వేసుకొని పువ్వులు కట్టుకొని చామంతలు పెట్టుకొని చేస్తాను చూసారా, నాకు అలా ట్రెడిషనల్గా కావాలని చెప్పాను. సో పచ్చగా మొక్కలు ఇవన్నీ పెట్టి చాలా తృప్తిగా చేశారండి. నాకు చాలా బాగా అనిపిస్తుంది. నాకు ఎవరైనా కడుపుతున్నారంటే అదొక ఫీలింగ్ అనమాట. గుమ్మాలకైతే తోరణాలు కట్టామన్నమాట. మనం ఇంట్లో అయితే బంతిపూలతో చేసుకుంటాం కదా. సో మాకు రాజమండ్రికి కడియం దగ్గర అండి. సో మాకు ఏదైనా ఫంక్షన్ ఉందంటే అందరం కార్లు వేసుకుని వెళ్ళిపోయి బోల్డ్ పువ్వులు తెచ్చి ఇంట్లో కడతా ఉంటారు. ఆ ఫీల్ కావాలి. మన సమ్యాన్ ధోతి ఫంక్షన్కి ఎలాగో ట్రై చేద్దాం. అది ఇలా అయితే డోర్కి డెకరేషన్ అయితే చేయించాను. ఇప్పుడు అసలైన డెకరేషన్ మెయిన్ చాలా ఇష్టంగా మా కజిన్కి కూడా తెలియదు నేను ఎలా చేస్తున్నాను ఏంటి అని. చెప్పాలంటే మా పిన్నికి బాబాయ్కి కజిన్కి అందరికి కూడా సర్ప్రైజ్ అనమాట. నేను చాలా రిక్వైర్మెంట్స్ చెప్పానండి డెకరేషన్ వాళ్ళకి. నాకు కొండపిల్ల బొమ్మలు కావాలి, మన ఊరిలో చేసినట్టు రావాలి, నాకు ఇత్తడి బిందులు కావాలి, ఇలా చాలా చెప్పాను అనమాట. సో వాళ్ళని చాలా పెద్ద రిక్వైర్మెంట్ షీట్ ఇచ్చినా వాళ్ళు మీరు ఏం కంగారు పడకండి సంధ్య గారు, మేము ఉన్నామని చెప్పి చాలా నేనైతే చాలా సాటిస్ఫైడ్. రాత్రి 2 o'clock అయింది, బట్ స్టిల్ చాలా తృప్తిగా పడుకున్నాను అనమాట. ఎంత కూడా టైర్డ్ అవ్వలేదు. చూడండి ఎంత బాగుందో ఈ సెట్ అంతా కూడా. పందిర్లా కావాలి నాకు. మన ఊరిలో పచ్చి పందిర్లు వేస్తారు కదా చక్కగా అన్నీ పెట్టి. సో అలా పందిర్లా కావాలి, కృష్ణుడు రావాలి, నాకు వెనకాల చిలకలు ఉండాలి, మన ఊరిలో చేసుకున్నట్టు రావాలి. మన సనాతన ధర్మం ఏంటి, ఇలా పిల్లోడు పుట్టాడంటే చక్కగా అందరూ నలుగురు వచ్చి తాంబూలం ఇస్తామని చూసారా, అది చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఎందుకు అంటే బేబీని డెలివర్ చేసేటప్పుడు ఆ అమ్మాయికి మంచి పాజిటివ్ వైబ్ అనమాట. మన చుట్టూ అందరూ హెల్ప్ చేస్తాం కదా చక్కగా. ఇలాంటి ఫంక్షన్ చేస్తే వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది, డెలివరీ చాలా హ్యాపీగా అవుతుంది అనమాట. సీమంతా వెనకాల స్టోరీ అది. సో ఇదైతే చైర్ ఇలా పెట్టామండి, చిన్న కుషన్. మా ఫ్రెండ్సే అనమాట ఇవన్నీ ప్రొవైడ్ చేశారు. తనకి బాబు పుడుతున్నాడు అనమాట సూన్. సో నాకు కృష్ణుడు కావాలి అని చెప్పాను. దానికి చిలకలు అనమాట, 2 చిలకలతో. ఈ కలర్స్ ఇవన్నీ కస్టమైజ్ చేసుకోవచ్చు అండి. నాకు రెడ్లోనే కావాలని చెప్పాను. సో దాని తగ్గట్టుగా వచ్చింది. ఇక్కడ అన్నీ చూస్తే బ్రాస్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ ఇవన్నీ దొరకవండి. ప్రాపర్ ఇండియన్ మన డెకార్స్ ఎవరైనా ఉంటేనే వాళ్ళే చేస్తారు. ఇవన్నీ కూడా బ్రాస్ ఐటమ్స్, పువ్వులతో ఉండాలి, నిండుగా ఉండాలి అని చెప్పి చేయించాము కూర్చోబెట్టి. సో ఇవి చూడండి కొండపల్లి బొమ్మలు. నాకు ఇవి కావాలన్నాను. వాళ్ళ దగ్గర ఇలాంటి చాలా రిక్వైర్మెంట్స్ ఏవి ఇచ్చినా చేస్తున్నారు. సో కొండపల్లి బొమ్మలు అనమాట. అలాగే మా పిన్ని చేతులతో చేసిన సున్నుండలు, నేతి సున్నుండలు. అలాగే మన ఊరు పక్కన అజరం అని ఉంటుంది తెలుసా మీకు ఎవరికైనా, అక్కడ అంతా కూడా బ్రాస్ ఐటమ్స్ చేస్తారనమాట. అక్కడ చేయించి తీసుకొచ్చారంట. ఎంత బాగున్నారో చూడండి వినాయకుడు. మనకి ఏ ఫంక్షన్స్కైనా ఆయన లేకుండా మనం చెయ్యం కదా. ఇవన్నీ చిన్న చిన్న డీటెయిలింగే కానీ అవి చాలా హ్యాపీనెస్ ఇస్తాయన్నమాట. కొండపల్లి బొమ్మలు కావచ్చు, మనకి వినాయకుడు కావచ్చు, ఈ పందిరి ఇవన్నీ కూడా. సో డెకరేషన్ అయితే ఇలా వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఫుడ్ ఇవన్నీ ఏం చేసాం అన్నది కూడా మీకు చూపిస్తూ ఉంటాను. మా కజిన్ కూడా రెడీ అవుతుంది, మా పిన్ని బాబాయ్ అందరూ కూడా రెడీ అవుతున్నాం. సో మా సమ్యాన్ని కూడా చూపిస్తాను. సమ్యాన్ డ్రెస్ అయితే ఇది వేసాం ట్రెడిషనల్గా. బాగుంది కదా పిన్ని. ఫాలో మీ. యా సమ్యాన్ వచ్చే పిల్లలందరికీ కూడా ఒక చిన్న చాక్లెట్ కౌంటర్ పెట్టాడంట, చూద్దారండి. First we have a chocolate calendar. Next we have 1, 2, 3, 4, 5 chocolate, and this is coconut chocolate. Next we have 2 lollipops. Next we got some juice. సో మా పిన్ని బాబాయ్ వచ్చారు అని చెప్పాను కదండి లాస్ట్ టైం. ఎవరు చూపించండి అన్నారు. సో మా పిన్ని బాబాయ్ వైజాగ్లో ఉంటారు. సో ఉషా పిన్ని, వెంకట్రావు బాబాయ్ గారు. సో ఇద్దరు వాళ్ళ కోడలు కొడుకు అనమాట మన దగ్గర ఉంటారు. సో హ్యాపీ పిన్ని ఈరోజు. చాలా హ్యాపీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవాళ వెదర్ అంతా కూడా బాగుంది. వాళ్ళ ఫోటోషూట్ అక్కడ జరుగుతుంది అనమాట. సరదాగా చేసుకుంటున్నాం అండి ఫ్యామిలీ ఫంక్షన్. ఏమి హడావుడు లేదు, తృప్తిగా మాకు ఎంత వీలుంటే అంతలో చేసుకుంటున్నాం అనమాట. సో మన వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పండి పిన్ని. సో డెకరేషన్ అన్నీ కూడా అయిపోయినాయి. స్వీట్స్ కూడా వచ్చేసాయి అనమాట. స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ అరేంజ్ చేసేసాం. ఇవన్నీ పిన్ని నిన్న మొన్న షాపింగ్ చేసి మొత్తం అరేంజ్ చేసింది. నేను చేసింది ఏమీ లేదనమాట, జస్ట్ హోస్ట్ చేస్తున్నానండి. ఇది అందరి సపోర్ట్తో చేస్తున్నాం అనమాట. నాకు సరదాగా అనిపించింది. జస్ట్ నేను మా ఇంట్లో హోస్ట్ చేస్తాను పిన్ని అని చెప్పాను. వంటలన్నీ చేసుకొచ్చింది. నాకు జస్ట్ 2 ఐటమ్స్ ఇచ్చిందనమాట. అలాగే మాకు స్వీట్స్ అన్నీ కూడా ఇండియాలో దొరికే లాంటివి కావాలి అని చెప్పి బాదుషా, మోతీచూర్ లడ్డు దొరుకుతుంది కదా, అది కలర్ఫుల్గా కనిపించేవన్నీ, కాజు కట్లీ, 3 వెరైటీస్ డ్రై ఫ్రూట్స్, అలాగే నేతి సున్నుండలండి మా పిన్నే చేశారనమాట ఇంట్లో. ఇది కలాకాండ. ఇండియాలో అయితే అత్తగారింటి నుంచి అమ్మగారింటికి తీసుకెళ్తారండి సీమంతానికి. అమ్మగారు వాళ్ళు బోల్డ్ రకాల స్వీట్లు చేయించి తీసుకొస్తారనమాట. సో అలాగే మాకు ఇండియాలో చుట్టాలందరూ కూడా మనీ చేస్తే మా పిన్ని అన్నీ వాళ్ళ తరపున ఆర్డర్ చేసిందనమాట. వాళ్ళు ఇక్కడ లేకపోయినా వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన స్వీట్స్ అన్నీ ఇవి ఇక్కడ మేము ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సీమంతం ఫంక్షన్ అలా ఎందుకు చేస్తామంటే పిల్లలు చక్కగా డెలివరీ అవ్వాలని. అలాగే వాళ్ళకి ఎంత కష్టపడో కంటారు కదా చక్కగా 9 నెలలు. మనం పుట్టిన వెంటనే పాజిటివ్ యాటిట్యూడ్ వాళ్ళకి ఇవ్వాలి. సీమంతం కూడా అంతేకాని మన పిల్లలు నల్లగా ఉన్నారు, తెల్లగా ఉన్నారు, ఇలాంటి ఏమీ ఉండకూడదండి. అసలు తెల్ల అయ్యాక నాకు తెలిసిందనమాట. ఎందుకు అంటే అంత కష్టపడి ఇంకో పునర్జన్మ డెలివరీ అయ్యాక బిడ్డను కంటాం, ఆరోగ్యంగా పుడితే చాలు.
చుట్టుపక్కల ఉన్న వాళ్ళ పాజిటివ్ వైబ్స్ ఇస్తే కొంచెం తోడ్పడుతుంది. ఇవ్వకపోయినా వదిలేయచ్చు, కానీ అలాంటి మాటలు అయితే అనకూడదండి. నాకు ఇంతవరకు తెలియదు, కానీ ఒక్కసారి నేను తల్లినాయక తెలిసిందనమాట. బిడ్డ ఆరోగ్యంగా పుట్టడమే చాలా ఇంపార్టెంట్. బిర్యానీకా బాబాయ్ ఇది? సాంబార్కా? సాంబార్ ఇందులో పెడదాం, బూర్లు ఇందులో ఎందులోనే పెడదామా, సాంబార్ ఇందులో పెడదాం? ఓకే ఓకే ఓకే. ఓకే, మెయిన్ కోర్స్ లెక్క పెడతాం బాబాయ్ ఇది. సాంబార్ లాస్ట్. యా, యా చెయ్యాలా? చేసేద్దాం అయితే. అన్ని తెచ్చాను, సో కలపాలంతే మనం. పిన్ని నేను కలిసి వెరైటీస్ అన్నీ చేసాం. నేను ఓన్లీ 2 చేశానులేండి, బట్ పిన్ని మొత్తం అన్నీ చేసింది అనమాట. సో వెరైటీస్ ఏముంటాయి చూపిస్తారండి. సీమంతం ఫంక్షన్ అంటే పక్కా ట్రెడిషనల్ ఫుడ్ పెడతాం కదా. సో చక్కెర పొంగలి, తర్వాత పూర్ణం బూర్లు, నెక్స్ట్ పులిహోర, ఇది వెజ్ పన్నీర్ బిర్యానీ, దాంట్లోకి రైతా, నెక్స్ట్ మా సైడ్ అల్లం వేసి వంకాయ వేపుడు చేస్తారండి, చాలా బాగుంటుంది. సో అది, అలాగే పన్నీర్, మలై పన్నీర్, వేడివేడి వైట్ రైస్, అన్ని ముక్కలు వేసిన సాంబారు, దాంట్లోకి నంచుకోవడానికి అప్పడాలు, వడియాలు, సో గోంగూర రోటి పచ్చడి అనమాట, పిన్ని చేసుకొచ్చింది ఇది, అలాగే చల్లని పెరుగు. ఇవన్నీ తిన్నాక డిజర్ట్స్లో ఐస్ క్రీమ్స్ అండి. ఫంక్షన్ అంతా కూడా చాలా బాగా జరిగింది కదా పిన్ని, చక్కగా అన్నీ చేసుకున్నాం ప్రశాంతంగా, కంగారు ఏం లేకుండా. సో ఇప్పుడైతే 5 ముత్తైదువులు వచ్చారు కదా, అందరికీ కూడా తాంబూలంలో చిన్న రిటర్న్ గిఫ్ట్ స్వీట్స్ పెట్టేసి ఇస్తున్నాం అనమాట. సో ఈ బౌల్ పాస్తా బౌల్ లాంటిది, దాంట్లో అరటిపండు, చెక్క, వక్క ఇవన్నీ, అలాగే ఒక 3 రకాల ఫ్రూట్స్, స్వీట్స్ అయితే ఒక్కొక్కరికి ఇలా 5 రకాలు ఇలా ఒక బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తున్నాం అనమాట. బాదుషా, మోతీచూర్ లడ్డు, కలాకాండ్, అలాగే కాజు కత్లీ, అలాగే సున్నుండ. దాని బదులు బొబ్బట్లు చేయవలసింది. హ్యాపీ. అమ్మో, తోమడం కష్టం పిన్ని, టైం చాలా ఈజీ. బొబ్బట్లు అయితే అదే అలవాటు నీకు. బొబ్బట్లు అయితే ఈజీగా వచ్చేస్తాను. ఒకళ్ళు ఒత్తుతుంటే ఒకళ్ళు పాలు మీద టీలు వాడం. మేము టీలు తాగం కదా, మా ఇంట్లో టీ పెట్టం కూడా, మా ఆయన అడిగిన. అవును, రోడ్డు మీద చాయ్. ఈ మిల్క్ తెచ్చారు, బాగుంది. టీ బాగుంది. అవును, ఇది బాగుంది, చిక్కగా ఉంటాయి కొంచెం, దాంతో పెరుగు చాలా బాగుంటుంది. లేదు, మీకు ఇయో వ్యాలీ ఇదే దొరుకుతుంది, మీకు న్యాచురల్ యోగట్, అదే తోడేసుకోండి. మీకు నాదైతే హీటింగ్ రూమ్ ఉంటుంది, ఆ రూము. లేదంటే మీరు ఓవెన్ ప్రీ హీట్ చేసే 3 minutes అయ్యాక అప్పుడు పెట్టండి వేడిగా. పర్లేదు. ఏమండి, గొడవ అయినప్పుడు అలా బ్యాగ్ పట్టుకొని సర్దుకొని వెళ్ళిపోతానంటారా? అయ్యయ్యో. సో స్నాక్ టైం, అందరూ చక్కగా కబుర్లు ఆడుకుంటున్నాం. అందరికీ ఏంటంటే లిటరల్గా టీ కావాలి. మా పిన్నికి నాకు టీ పెట్టడం రాదు, టీ తాగం. సో మనం మల్లికా గారిని బుక్ చేసాం ఇక్కడ. పాపం టీ కొంచెం పెట్టండి అని చెప్పి ఒక 8-9 టీలు పెట్టిస్తున్నాం. స్నాక్స్ ఏంటి అంటే మంచిగా కార్న్ఫ్లాక్స్ మిక్చర్, కాజు బర్ఫీ, అందే జీడిపప్పులు అన్నీ వేసిన వైజాగ్ నుంచి వచ్చిన స్వీట్, వైజాగ్ మిక్చర్. సో స్నాక్స్ హోమ్ మేడ్ నేనే చేశాను. మీరు చేశారా? సూపర్ పిన్ని, సూపర్. అందరికి సర్వ్ చేసేద్దాం. ఏం పర్లేదండి, కొంచెం ఇంట్లో చేసి. ఏమ్మా, ఎందుకు అలా అయిపోయావు నువ్వు? బాగాలేదా? స్వీట్ వద్దులే, మిక్చర్ తీసుకో. అలాగే మీరు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుందాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ చెక్ చేసి బెస్ట్ ప్లాన్స్ నుంచి కంపేర్ చేసి మీకు నచ్చిన ప్లాన్ తీసుకోండి. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. టీ పెట్టినందుకు ఇంకా అరే పర్వాలేదు. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి, టైం తీసుకొని. నో ప్రాబ్లం అండి. నందిని గారు చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. చాలా బాగా చేశారు డెకరేషన్. మా అందరూ
ఇంకా అసలు మామూలుగా లేదు, ఇంకా అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట. ఎంత తృప్తిగా అనిపిస్తుంది ఇలా అందరూ ఇలా చెప్తుంటే. ఎంత బాగా చేస్తారని. చాలా చాలా బాగా చేశారు, చాలా హ్యాపీ అండి. పర్వాలేదు అసలు లేదు ఆపర్చునిటీ మీ దగ్గర వర్క్ ఉంది అందుకే కదా మేము మీ వరకు వచ్చాం. సో వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ ఈవెంట్ అయితే చాలా బాగా కవర్ చేశారు, చాలా హ్యాపీ. అసలు మా పిన్ని బాబాయ్ పెళ్లి వెడ్డింగ్ షూట్ లాగా ఉంది అసలు. అది అక్కడ బయట చేసిందేమో ప్రీ వెడ్డింగ్ షూట్, ఇదేమో వెడ్డింగ్ షూట్. సో వెడ్డింగ్ తలపించారు, అసలు చాలా బాగా అనిపించిందండి. థ్యాంక్ యూ అండి శ్రీకాంత్ గారు, బాబీ గారు. థ్యాంక్ యూ అండి వాళ్ళు వచ్చినందుకు. ఈవెంట్ అయితే చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్క్ అండి. లేదండి ఇది టీమ్ వర్క్, మీరు ఇద్దరు కూడా చాలా బాగా చేశారు అసలు ఇద్దరు. సంజయ్ ఈవెంట్ ఎంత సక్సెస్ఫుల్ గా లేదు సక్సెస్ మా ఇంటి పిల్ల పిన్ని, మా ఆడపిల్ల మేము చక్కగా చేస్తాం. చేద్దాం అనుకోలేదు, మాకు ఆనవాయితీ లేదు. అయినా సరే పిన్ని నువ్వు మా డాడీకి చేసింది నేను ఎన్ని చెప్పినా సరిపోదు అసలు. నేను ఇది చాలా చిన్నదే, ఏదో నా తృప్తికి చేశాను అసలు. నేను చేశాను అంతే. లేదు అసలు. ఆశీర్వదించుకుంది.